నా సాక్ష్యం ఏమీ లేదు. 4 నెలల నుంచి గూట్లో నుంచి నొప్పి మోకాడి చేతి వరకు వస్తుంది. పగలగొట్టుకుపోతుంది రేత్రి పగులు కడని. చర్చిలోకి వచ్చి కాడ ఇట్ట పెట్టి కూర్చుంటుంటే అసలు ఇట్ట పెట్టి కూర్చుంటుంది నిలవక. అంత బాధపడ్డ 4 నెలల నుంచి నేను అంత బాధపడ్డా. నా పెద్ద కూతురు, నాకు 4 పిల్లలు. మా పెద్ద కూతురేమో 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఇక నేను ఇక్కడికే నా కూతురు దగ్గరికే వచ్చేసేసి, అమ్మాయి ఇట్ట నొప్పి అంటే 5-6 డాక్టర్ల చేత చూపించినా కానీ లేదు, ఏం ఫలితం లేదు. దోషుడు బిళ్ళలు మింగా పాస్టర్ గారు కాడమ్మా నీ బిళ్ళలు తినకూడదమ్మా, కిడ్నీలు పాడవుతాయి అన్నాడు. ఇక ఆఖరికి ఎంఆర్ఐ స్కానింగ్ దాంట్లో తీపిచ్చింది. అది తీపిచ్చినాక ఈ గూళ్ళు అరిగిపోయి అని చెప్పారు. అప్పటి నుంచి సరిగా ఇక బిళ్ళలు వేసుకట్లా నేను. ఏంటి గ్యాస్ బిళ్ళ ఒకటి, షుగర్ బిళ్ళ ఒకటి. ఈ కరోనా కాడి నుంచి షుగర్ వచ్చింది, ఆ షుగర్ బిళ్ళ వేసుకుంటున్నా. ఇక ఇంకెందుకు ఇవన్నీ అరిగిపోయినాక ఇంకా బిళ్ళల మింగి ఆంటికి సుఖం లేదనుకుని ఇక దేవునికే మొరబెట్టుకుని ఏసయ్య అనుకున్నాను. ఇక ఏసయ్యతోని ఆ పోట్లుగా తగ్గిపోయినాయి. ఆకలి మాత్రం